ఆళ్లగడ్డలో చికెన్ కమిషన్ల దందా జోరుగా కొనసాగుతుందా? కోళ్లను పరీక్షించాలని వెళ్లిన పశుసంవర్ధన మున్సిపల్ అధికారులు నిర్వాహకులకు అధికారులకు మధ్య వాగ్వాదం. పురుగుల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటామని నిర్వాహకుల నిరసన. అక్కడి నుంచి వెనుతిరిగిన అధికారులు చికెన్ షాప్ యజమానుల నుంచి కమిషన్ కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా ఆరోపణ. కేజీకి 5 రూపాయల కమిషన్ ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నట్లు ఆరోపణలు. షాపు లైసెన్స్ మంజూరుకి 1 లక్ష డిమాండ్ చేస్తున్న అధికారులు. లబోదిబో అంటున్న చికెన్ వ్యాపారులు. ఇది ప్రెజెంట్ ఆళ్లగడ్డలో వినిపిస్తున్న వివాదం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆళ్లగడ్డలో రాజకీయ నాయకులు ఒకవైపు, మున్సిపల్ అధికారులు మరోవైపు చికెన్ షాపు యజమానులను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులము అంటూ చికెన్ షాపుల యజమానుల నుంచి కమిషన్ వసూలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే భూమా అఖిలప్రియ తనకు సంబంధం లేదని నిరసన కూడా వ్యక్తం చేశారు. తాజాగా శుక్రవారం కొందరు ఆకస్మికంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే చికెన్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలకు వెళ్ళగా అందరూ తిరగబడటంతో అధికారులు కూడా వెనుదిరిగి రావటం ఈ ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో కప్పం కట్టేందుకు కూడా ససేమీరా అంటున్న కొన్ని చికెన్ అంగలపై అధికారులు దాడి చేశారు. మున్సిపల్ అధికారులు, పశుసంవర్ధన శాఖ అధికారులతో కలిపి చికెన్ సెంటర్ల దగ్గరకు వెళ్లి మీ దుకాణంలో ఉన్న చికెన్ తింటుంటే రోగాలు వస్తున్నాయి అంటూ ఫిర్యాదులు వచ్చినందుకు కోళ్లను వీటిని కూడా సీజ్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఇటు చికెన్ వ్యాపారం అంటే అందరూ అక్కడికి వచ్చి కూడా 40 ఏళ్లకు పైగా చికెన్ వ్యాపారం చేస్తున్నాం, ఎప్పుడు లేనిది ఇప్పుడెందుకు వచ్చి ఈ విధంగా అధికారులు అంటున్నారని చెప్పి కూడా వారందరూ వాగ్వాదానికి దిగటం అయితే జరిగింది. ఈ రోజు శాంపిల్గా చికెన్ తీసుకుపోయి 2 రోజుల తర్వాత పరీక్షించి పాడైపోయిన చికెన్ అంటే ఎలా కుదురుతుంది అంటూ కూడా అధికారులనైతే వారందరూ నిలదీయటం జరిగింది. అధికారులు శాంపిల్స్ తీసుకెళ్తామనటంతో అందరూ ఒక్కసారిగా పురుగుల మందు తాగి డబ్బాలు పట్టుకొని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంతో అధికారులు అయితే ఇంకా అక్కడి నుంచి పారిపోయారు. ఇంతవరకు రాజకీయ వేధింపులే అనుకుంటే ఇప్పుడు అధికారులు సైతం కిలోకి 5 రూపాయలు ఇవ్వండి అంటూ కూడా అందరూ కూడా అడుగుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారంటూ కూడా చికెన్ నిర్వాహక సెంటర్లో వారైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆళ్లగడ్డలో చికెన్ కమిషన్ల దందా అయితే ఒక ట్రెండింగ్ టాపిక్గా నడిచింది. అయితే ఆళ్లగడ్డలో ఇటు అధికారులు కేజీకి ఒక 5 రూపాయలు, కోడికి 5 రూపాయలు ఇవ్వాలంటూ కూడా అడిగారని చెప్పి కూడా ఇటు చికెన్ షాప్ యజమానులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా రాజకీయ వేధింపులే అనుకుంటే ఇప్పుడు అధికారులు కూడా వేధిస్తున్నారు అని చెప్పి కూడా మేము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని వీరందరూ చెప్పడంతో కూడా ఒక్కసారిగా అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అంటున్నారు. అయితే భూమా అఖిలప్రియ కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ కూడా నాకేం సంబంధం లేదంటూ కూడా తను కూడా ఈ విషయం మీద తన మరోవైపు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అసలు అక్కడ ఆళ్లగడ్డలో ఈ చికెన్ వ్యాపారులు అందరూ కూడా అసలు ఏం జరిగింది, వారు యూటీవీతో రియాక్ట్ అవటము జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళ సైడ్ వాదన ఏంటనేది కూడా ఇప్పుడు విందాము. చికెన్ సెంటర్లు చీకొడుతున్నారు రాష్ట్రం అంతా. ఏడైనా పోయి భూమి అంటే తూ అంటున్నారు. ఏంద్రా మీరు 10 రూపాయలు చికెన్ కూడా తింటారా, వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పీక్క తింటారని అంటున్నారు. ఇంత చండాలంగా ఉంది పరిస్థితి. వాళ్ళు ముస్లింస్ ఒక పక్క ఏందన్నా మాకు ఈ కర్మ, రోజు మేము ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు ఉండి చేస్తుంటే వచ్చి షాపులో సీజ్ చేస్తున్నారు. ఇంకా ఏ వ్యాపారాలు కూడా ప్రజలు చేసుకోకూడదా? ఆఖరికి కోళ్లు అమ్ముకునేది, బరగొడ్ల వ్యాపారం, పందుల వ్యాపారం అన్ని మీకే కావాలా? యజమాని చికెన్ రేట్ల విషయంలో ఎక్కువ అమ్ముతామని పుకార్లు సృష్టించారు. ఎక్కువ అమ్మడం లేదు, మామూలు గిట్టుబాటు రేటు అమ్ముకుంటున్నాము. అయితే ఆళ్లగడ్డలో ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ అతను ఉన్నాడు. ఎవరు కొత్తగా చికెన్ సెంటర్లు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఎవరో కొత్తగా చికెన్ సెంటర్ పెట్టినప్పుడు ఆయన తెగులైన కోళ్ళు, చచ్చిపోయిన కోళ్ళు తీసుకుని వచ్చి తక్కువ రేటుకి అమ్ముతూ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అంత తప్పితే వేరే ఏం లేదు. దీన్ని రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ఇబ్బంది పెడుతుంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అది రేటు ఏముంటే దానికే ఫాలో అయితే 5 రూపాయలు అటో ఇటో అమ్ముతుంటాము. దీనికి రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు. నంద్యాల 240 అమ్ముతున్నారు. కోయిలగుంట అంటారా? కోయిలగుంట గురించి మాకు సంబంధం లేదు. కోయిలగుంట కాంపిటీషన్ పెడుతుంటారు, వాళ్ళు తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటుంటారు పోటీపడి. పల్లెల్లో తీసుకుపోవడము వాళ్ళు కానీ తక్కువ రేటు 10 రూపాయలు అటు ఇటు అమ్ముతుంటారు.
సో ప్రజెంట్ ఆలగడ్డలో జరిగిన ఈ అంశం అయితే ఇటు చికెన్ కమిషన్ల దందా అంటూ కూడా ఇప్పుడు ఆలగడ్డలోనైతే ఇప్పుడు అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే అధికారులు వచ్చి వీరందరినీ కూడా తనిఖీ చేస్తామని చెప్పి కూడా తనిఖీ చేసినప్పుడు కూడా ఇక్కడ చికెన్ తిని చాలా మంది కూడా అనారోగ్యానికి గురవుతున్నారు అంటూ కూడా వారందరికీ చెప్పినప్పుడు కావాలని చెప్పి అంటే చికెన్ షాప్ నుంచి తీసుకొని వెళ్ళిన 2-3 రోజుల తర్వాత తిని ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేదని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. కావాలని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న చికెన్ షాపులు వారు ఆరోపిస్తూ ఉంటే, మరోవైపు ఏమో అధికారులు అయితే కుళ్ళిన చికెన్ అమ్ముతున్నారని చెప్పి కూడా అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలోనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆళ్లగడ్డలోనైతే ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. రాజకీయ నాయకులు ఒకవైపు, మున్సిపల్ అధికారులు మరోవైపు చికెన్ షాప్ యజమానులు వేధిస్తున్నారని చెప్పి అయితే దీని మీద అఖిలప్రియ కూడా స్పందించడం జరిగింది. తనకేమి ఈ విషయంలో సంబంధం లేదంటూ కూడా తను చెప్పటము జరిగింది. రాజకీయంగానైతే ఇప్పుడు రాజకీయ రంగు దీన్ని పులుముకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇటు చికెన్ షాప్ యజమానులు కూడా చెబుతూ ఉన్నారు. అధికారులు అయితే ఇటు ₹5 డిమాండ్ చేశారు మమ్మల్ని ప్రతి కోడికి అంటూ కూడా అధికారుల మీద కూడా ప్రజెంట్ చికెన్ షాప్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు చికెన్ షాప్ దందా అనే అంశం మాత్రం ఆళ్లగడ్డలోనైతే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది.